ఈరోజు మనం మరొక ప్రత్యేకమైన దేవాలయం గురించి తెలుసుకోబోతున్నాం. అదే శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవాలయం, టెంపుల్ అల్వాల్ అంటారండి. స్థాపించిన వారు మహారాజా చందూలాల్ బహదూర్, మన డెక్కన్ హైదరాబాద్ ఎక్స్ మినిస్టర్ అండి. వీళ్ళందరూ అక్కడ మన నిజాం రాజు దగ్గర పనిచేసిన వాళ్ళు. మహారాజా శ్రీ కృష్ణేష్ ప్రసాద్ వీళ్ళందరూ అనమాట. ఈ టెంపుల్ అనేది అల్వాల్ ప్రాంతంలో అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఫస్ట్ మనం ఈ అల్వాల్ అనేది ఎలా ఏర్పడిందో తెలుసుకుందాం. అల్వాల్ అనేది బ్రిటిష్ కంటోన్మెంట్లో ఒక భాగం. అయితే ఈ పేరును భక్తి ఉద్యమ ప్రతిపాదకులు మరియు వెంకటేశ్వర స్వామి భక్తులైన అల్వార్లు అని పిలువబడే తమిళ కవుల నుంచి పేరు ఉద్భవించిందండి. అల్వార్లు అదే తద్వారా అల్వాల్ అని నామకరణం చేయబడడం జరిగింది. అయితే 400 సంవత్సరాలకు పైగా పురాతనమైన చారిత్రాత్మక వెంకటేశ్వర ఆలయానికి నిలయం ఈ అల్వాల్. అదేవిధంగా 850 సంవత్సరాల పురాతనమైన గుండం బాలాజీ ఆలయం కూడా ఈ ఆలయ ప్రాంగణంలోనే ఉందండి. అయితే పురాణాల ప్రకారం తిరుమల తీర్థయాత్ర నుంచి కాశీకి తిరిగి వస్తున్న విష్ణు బాలాజీ అనే సాధువు ఈ అల్వాల్ వద్ద వచ్చి ఆగాడండి. తన బస సమయంలో బాలాజీ విగ్రహాన్ని మోసుకెళ్తున్న సాధువు చింత చెట్టు కింద ధ్యానం చేస్తూ కూర్చున్నాడు. అయితే 1833 మరియు 1844 మధ్య హైదరాబాద్ రాష్ట్ర ప్రధానమంత్రి అయిన చందూలాల్ బహదూర్ తన కుటుంబంతో కలిసి సాధువును ఆశీర్వాదం తీసుకోవడానికి సాధువు దగ్గరికి వెళ్తాడు. ఆ సందర్శన సమయంలో సాధువు చందూలాల్కు కలలో వెంకటేశ్వర స్వామి కనిపించి అల్వాల్లో ఒక ఆలయాన్ని నిర్మించమని కోరాడని, తద్వారా తిరుమలకు వెళ్ళే స్తోమత లేని భక్తులు తమ కోరికలను ఇక్కడే తీర్చుకోవచ్చని చెప్పాడు. ఆ కోరిక మేరకు చందూలాల్ ఒక చిన్న ఆలయాన్ని నిర్మించి వెంకటేశ్వర విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠిస్తాడండి. ఇదే మన టెంపుల్ అల్వాల్. అయితే హైదరాబాద్ రాష్ట్రానికి 2 సార్లు ప్రధానమంత్రిగా పనిచేసిన కిషన్ పెర్షేద్ బహదూర్ మునిమనవడు రాజా సంజయ్ గోపాల్ ప్రకారం చందూలాల్ బహదూర్ అల్వాల్ ఆలయ నిర్వహణ కోసం వివిధ ప్రదేశాలలో 400 ఎకరాలకు పైగా విరాళాలు ఇచ్చినట్టు తెలియజేస్తుంది. మహారాజా చందూలాల్ బహదూర్, ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ హైదరాబాద్ డెక్కన్, మహారాజా నరేందర్ బహదూర్, వాలి స్టేట్ పేష్కారి ఆఫ్ డెక్కన్, మహారాజా కిషన్ వాళ్ళు. ఇది అండి మన గుండం బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవాలయం. మరొక వారం మరొక ప్రత్యేకమైన దేవాలయం గురించి తెలుసుకుందాం.